హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి సో 2022, 2023, 2021లో ఎవరైతే పాస్డ్ అవుట్ అయ్యారో సో వాళ్ళకి అమౌంట్ ఎప్పుడు వేస్తారని చెప్పేసి తెలుసుకోబోతున్నాం అనమాట. ఓకేనా? వాళ్ళకి సంబంధించి ఫీజు రింబర్స్మెంట్ యొక్క బకాయి అమౌంట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి క్లారిటీగా మనం తెలుసుకోబోతున్నాం అండి. సో అదే విధంగా మనకి వసతి దీవెన అమౌంట్ కూడా మనకి ఎప్పుడు రిలీజ్ చేయబోతుందని చెప్పేసి మీకు అప్డేట్ అయితే ఇవ్వబోతుంది అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. అప్పుడే ఫీజు రింబర్స్మెంట్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ వరకు అయితే మనం తీసుకొస్తాం అనమాట. సో అట్లాగే మన ఇంకా వీడియో లైక్ చేయలేదా? లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వచ్చి మరిన్ని ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి వీడియోస్ అన్ని చేయాలని చెప్పేసి మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి ప్రతి వీడియో లైక్ అయితే చేయండి. ఓకేనా? ఇంకా టాపిక్ అయితే వెళ్ళిపోతాం. అయితే ముందుగా చూసినట్లయితే ప్రస్తుతానికైతే మనకి ఏపీ ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి 2023 ఒక పెండింగ్ అమౌంట్ అయితే క్లియర్ చేస్తున్నారండి. 2023కి సంబంధించి పెండింగ్ అమౌంట్ అంతా కూడా ఒకేసారి క్లియర్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఆలోచించింది. దానికి సంబంధించి సర్వేని కూడా మనకి కండక్ట్ చేశారనమాట. ఈ సర్వేలోని మనకి మినిమం 2 విడతల అమౌంట్ అయినా సరే మనకి రిలీజ్ చేస్తారనమాట. 2 విడతల అమౌంట్ అయినా సరే రిలీజ్ చేసిన తర్వాత మనకి ఈ యొక్క సంబంధించి ఆ తర్వాత నుంచి కూడా మనకి 2022లో పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు కానీ 2021లో పాస్డ్ అవుట్ అయిన లేదా ఆ ఇయర్ అకాడమిక్ ఇయర్ లో చదువుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ కానీ ఫోర్త్ ఇయర్ కానీ ఫస్ట్ ఇయర్ కానీ సో వాళ్ళకి కూడా ఆ ప్యారల్ అయితే అమౌంట్ అయితే వేస్తారనమాట. సో ఇది అప్డేట్. సో మనకి ఇది జరిగేసరికి మనకి వచ్చే ఈ డిసెంబర్ అన్నమాట. సో ఈ డిసెంబర్ కల్లా కూడా మనకి ఈ 2020 to 2021 వాళ్ళకి కూడా డేటా అయితే కలెక్ట్ చేసి వాళ్ళకు కూడా ఈ యొక్క 2023లో జరుగుతున్న సర్వే సక్సెస్ఫుల్ గా అయినట్లయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అయినట్లయితే సేమ్ ప్రాసెస్ లోని 2021 వాళ్ళకి 2 వాళ్ళకి కూడా పాస్డ్ అవుట్ అయిన వాళ్ళకి కూడా సేమ్ అట్లాగే ప్రొవైడ్ చేసి మనకి అమౌంట్ అయితే వేస్తారు. ఇది స్టార్ట్ అవడానికి మనకి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో అయితే టైం అయితే పడుతుంది అనమాట. ఓకేనా? మరి దీంతో పాటు ఇక్కడ చూసినట్లయితే వసతి దీవెన అమౌంట్ ఎప్పుడు వేస్తారని చెప్పేసి మనం అడుగుతున్నారు అనమాట. అయితే వసతి దీవెన అమౌంట్ అనేది మనకి థర్డ్ ఇన్స్టాల్మెంట్ తో పాటు వేస్తారని చెప్పేసి మనకి అప్డేట్ అయితే ఇచ్చారు. చూసినట్లయితే మనకి ఈ వసతి దీవెన కూడా ఏ అమౌంట్ వేస్తారు అనుకున్నట్లయితే 2024, 2025 అనమాట. ఇంకా 2024-2025 అకాడమిక్ ఇయర్ సంబంధించి మనకి 2 ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అయితే క్రెడిట్ అయింది కదండి. సో 2 ఇన్స్టాల్మెంట్లతో పాటు మనకి థర్డ్ ఇన్స్టాల్మెంట్ కూడా వేస్తారనమాట. థర్డ్ ఇన్స్టాల్మెంట్ తో పాటే వసతి దీవెన సంబంధించి కూడా కొంత అమౌంట్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఎస్సీ క్యాస్ట్ వాళ్ళకైతే సిఎస్ఎస్ అమౌంట్ తో పాటు వసతి దీవెన అమౌంట్ కూడా ఒక 5,000 అంత అమౌంట్ అయితే మనకి రిలీజ్ చేశారనమాట. బీసీ వాళ్ళకి కూడా థర్డ్ ఇన్స్టాల్మెంట్ తో పాటు వసతి దీవెన అమౌంట్ అయితే మనకి రిలీజ్ చేయబోతున్నారు. ఓకేనా? సో దీంతో పాటు మీకేమైనా డౌట్ ఉంటే ఈ 2023 సంబంధించి సర్వే కోసమైన డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేయండి. అట్లాగే సర్వేని ఎట్లా పూర్తి చేసుకోవాలి, సర్వేలో డౌట్స్ అన్ని కూడా మన యూట్యూబ్ ఛానల్ క్లారిఫై చేసి వీడియోస్ రూపంలో అయితే ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ వెళ్ళి చూడడానికి ప్రయత్నం చేయండి. చూసి లైక్ చేయండి. ప్రతి వీడియో కూడా మీరు ఫీజు రిమర్స్మెంట్ సంబంధించి వచ్చిన ప్రతి వీడియో కూడా లైక్ చేసినట్లయితే ప్రతి చిన్న అప్డేట్ కూడా మీ రూపంలో తీసుకొస్తాను అనమాట. మీకు మనీ ఎప్పుడు పడుతుంది, మీ అకౌంట్ లో ఎప్పుడు వస్తుంది, సో అట్లాగా 6 వెరిఫికేషన్ కానివ్వండి, సర్వీస్ కానివ్వండి, అన్ని కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే ప్రతి చిన్న అప్డేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇదిగో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు చిన్న అప్డేట్స్ కూడా మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే లైక్ పేపర్ న్యూస్ ఆర్టికల్స్ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే సింపుల్ గా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోయి మన ప్రతి ఆర్టికల్ కూడా మనం షేర్ చేస్తాం అనమాట. సో వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితే అయిపోండి. దాంతో పాటే మన వాట్సాప్ ఛానల్ కూడా వీరైతే జాయిన్ అయితే అయిపోండి. అట్లాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.